ఈ యువకుడు చూడగానే అర్థం చేసుకున్నాడు ఆ రోగి యొక్క విరిగిన ఎముక నరానికి తగలడానికి కేవలం 1 సెంటీమీటర్ దూరంలో మాత్రమే ఉందని. వెంటనే అతను ముందుకు వచ్చి తన వంశపార్యపరంగా వచ్చిన అద్భుతమైన వైద్య విద్యతో చికిత్స ప్రారంభించాడు. అంతవరకు నొప్పితో విలవెల్లాడుతున్న ఆ రోగి మరుసటి క్షణమే కోలుకున్నాడు. ఆ యువకుడే స్వయంగా బ్యాండేజ్ తీసి ఆ వృద్ధుడి గాయానికి కట్టుకట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఆసుపత్రిలో ఒక కోటీశ్వరుడి కూతురు ఒక వింత వ్యాధితో బాధపడుతుంది. ఒక మహిళా డాక్టర్ ఆమెకు ఆక్యుపెంచర్ పద్ధతిలో చికిత్స చేస్తుంది. మొదటి సూది గుచ్చినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి కొంచెం మెరుగైనట్లు అనిపించింది, కానీ రెండో సూది గుచ్చబోతుండగా ఆ యువకుడు అక్కడికి వచ్చి చూశాడు. వెంటనే డాక్టర్ను ఆపి ఈ పద్ధతి తప్పు, ఇలా చేస్తే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించాడు. కానీ అక్కడ ఎవ్వరూ అతని మాట నమ్మలేదు. పైగా మహిళా డాక్టర్ అతన్ని ఒక సాధారణ వార్డ్ బాయ్ అని పిలుస్తూ అవమానించి బయటకు పంపడానికి ప్రయత్నించింది. అతని మాటను పట్టించుకోకుండా డాక్టర్ రెండో సూదిని కూడా గుచ్చింది. వెంటనే ఆ అమ్మాయి నోటి నుండి నల్లటి రక్తం వచ్చింది. అది చూసి ఆ అమ్మాయి కోలుకుంటుందని డాక్టర్ గర్వంగా ఫీల్ అవుతూ మళ్ళీ ఆ యువకుడిని ఎగతాళి చేసింది. దానికి ఆ యువకుడు తల ఊపుతూ ఇప్పుడు ఈమె పరిస్థితి ఇంకా విషమిస్తుంది, 5 నిమిషాల్లో షాక్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. అతను చెప్తుండగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా లేచి నానా అని అరిచింది. డాక్టర్ మరింత గర్వంగా నవ్వింది. కానీ మరుసటి క్షణమే ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. యంత్రాలు ఆమె చనిపోయిందని చూపించాయి. అప్పుడు ఆ కోటీశ్వరుడికి ఆ యువకుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అతను చేతులు జోడించి దయచేసి నా కూతుర్ని కాపాడు, నువ్వేమడిగినా ఇస్తాను అని వేడుకున్నాడు. ఆ యువకుడు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి తనలోని జీవశక్తితో 3 బంగారు సూదులను సృష్టించి దూరం నుండే వాటిని ఆమె శరీరంలోకి పంపాడు. మరుక్షణమే ఆ అమ్మాయి మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది. ఆ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న వైద్యులందరూ నోళ్ల మీద వేలేసుకున్నారు.